అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఈ మార్గశిర మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది, ఈ మాసంలో ఉన్న పండగలన్నీ ఏమేమి వస్తాయి, నెలగంట ఎప్పుడు పెడతారు, అలాగే మార్గశిర మాసంలో ఎన్ని లక్ష్మీ వారాలు వచ్చాయి, సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు, ఏకాదశి ఎప్పుడు, అలాగే ఎంతో ప్రత్యేకమైన పౌర్ణమి ఎప్పుడు, ఇవన్నీ కూడా పూర్తి వివరాలను ఏ రోజుల్లో వచ్చాయో ఆ తేదీలను చూపిస్తూ ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి. ఈ మాసంలో కూడా మనకి ఎంతో ముఖ్యమైన పండగలైతే ఉన్నాయి. పౌర్ణమి నాడు చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉంటే ఈ మాసానికి మార్గశిర మాసం అని పేరు. మృగశిర నక్షత్రం అనేది సాక్షాత్తు పద్మావతి అమ్మవారి జన్మ నక్షత్రం. అమ్మవారి పేరు మీదే ఈ మాసం ఏర్పడింది కాబట్టి ప్రత్యేకంగా ఈ మాసంలో లక్ష్మీ వారాల పేరుతో ప్రత్యేకంగా అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది. అందుకని కార్తీక మాసం, కార్తీక సోమవారాలు ఎంతగా మనం ప్రాముఖ్యతనిచ్చి పూజ చేస్తామో, మార్గశిర మాసంలో లక్ష్మీ వారాలను అంతగా ప్రత్యేకతగా లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం జరుగుతుంది. లక్ష్మీ వారాల వ్రతం పేరుతో కూడా ప్రత్యేకంగా పూజ చేసుకుంటూ ఉంటామండి. అవి నేను ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఎన్ని వారాల పాటు చేయాలి అనేది. ముఖ్యంగా మార్గశిర మాసం అంతా కూడా పండగలకు కూడా ప్రాముఖ్యత ఉన్న మాసం. మరి ఈ మార్గశిర మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుందో చూద్దామండి. మనకి కార్తీక అమావాస్య డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం అమావాస్య వచ్చిందండి. అమావాస్య మరుసటి రోజు నుంచి అంటే మనకి డిసెంబర్ 2వ తారీఖు సోమవారం నాడు మార్గశిర శుద్ధ పాడ్యమి. ఈ రోజుతో మార్గశిర మాసం మొదలైంది. ఈ రోజునే మనం పోలీపాడ్యమి పూజను చేసుకుంటూ ఉంటాం. ఈ పోలీపాడ్యమి పూజని ఏ విధంగా చేసుకోవాలి, నీటిలో దీపాలను ఎలా వదలాలి, ఎన్ని ఒత్తులు వేయాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఇవన్నీ కూడా నేను ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఆ వీడియోని చెక్ చేయండి. ఈ రోజుతో మనకి మార్గశిర మాసం మొదలవుతుంది. కార్తీక మాసం సంబంధించి పూజలన్నీ కూడా ముగుస్తాయి. మొత్తంగా వచ్చేసి మనకి మార్గశిర మాసం అనేది డిసెంబర్ 2, 2024లో సంవత్సరంలో డిసెంబర్ 2 నుంచి ప్రారంభమవుతుంది. మార్గశిర మాసంలో మొత్తంగా ఎన్ని లక్ష్మీవారాలు వచ్చాయి చూద్దామండి. మొదటి లక్ష్మీవారం అంటే గురువారం అండి. అమ్మవారికి ప్రత్యేకంగా పూజ చేసిన రోజు. మనం సహజంగా మంగళ శుక్రవారాల్లో లక్ష్మీదేవి అమ్మవారికి పూజిస్తూ ఉంటాం కదా, కానీ మార్గశిర మాసంలో గురువారం నాడు గురువారాల వ్రతం పేరుతో ప్రత్యేకంగా పూజను చేసుకోవాల్సి ఉంటుంది. 5వ తారీఖు మొదటి లక్ష్మీవారం, అలాగే 12వ తారీఖు 2వ లక్ష్మీవారం, 19వ తారీఖు 3వ లక్ష్మీవారం, 26వ తారీఖు 4వ లక్ష్మీవారం, 30వ తారీఖుతో మనకి అమావాస్యతో మార్గశిర మాసం కంప్లీట్ అయిపోతుంది. అయితే ఈ లక్ష్మీవారాల వ్రతం అనేది మార్గశిర మాసంలో ఎన్ని లక్ష్మీవారాలు వస్తాయో అన్ని లక్ష్మీవారాలు, పుష్యమాసంలో వచ్చే ఒక లక్ష్మీవారంతో కలిపి ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. అయితే మనకి మార్గశిర మాసంలో 4 లక్ష్మీవారాలే వచ్చాయి. 5వ తారీఖు, 12వ తారీఖు, 19వ తారీఖు, 26వ తారీఖు, మొత్తం 4 వచ్చాయి. ఇక మనకి 7వ తారీఖు డిసెంబర్ 7న సుబ్రహ్మణ్య షష్ఠి అండి. దీన్ని స్కంద షష్ఠి అని పిలుస్తారు. స్వామివారికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకునే అతి ముఖ్యమైన రోజు ఈ స్కంద షష్ఠి అనేది. నాగుల చవితి, నాగుల పంచమి చేసుకొని వారు కానీ చేసిన వారు కానీ ఎవరైనా ప్రత్యేకంగా చేసుకునే రోజు ఈ స్కంద షష్ఠి. ఇక డిసెంబర్ 8వ తారీఖు అష్టమి అండి. అయితే ఈ రోజున కాలభైరవ అష్టమి అంటున్నారు, కానీ కొంతమంది మార్గశిర శుద్ధ అష్టమి రోజు చేసుకుంటే కొంతమంది బహుళ అష్టమి రోజు చేసుకుంటూ ఉంటారు, అంటే 23వ తారీఖు. కానీ అష్టమి తిథి ప్రతి నెల కూడా కాలభైరవుడికి పూజ చేసుకోవడం అనేది ప్రత్యేకంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంతమంది మార్గశిర ఈ బహుళ అష్టమి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమిని మనం కైలభైరవ అష్టమిగా జరుపుకుంటూ ఉంటారు. కొంతమంది ఈ 8వ తారీఖు కాలభైరవ అష్టమిగా జరుపుకుంటూ ఉంటారు. ఎక్కువగా చేసుకునేది మార్గశిర బహుళ అష్టమి చేసుకోవాలట. స్వామివారికి దీక్షలు కూడా తీసుకుంటూ ఉంటారు, కాలభైరవుని దీక్షలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఆ దీక్షలు తీసుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడ 23వ తారీఖు డిసెంబర్ 23 చేసుకుంటారు. సో మొత్తంగా వచ్చేసి 7వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి, 8వ తారీఖు వచ్చేసరికి అష్టమి తిథి అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఏకాదశి తిథి అనేది ఉంది. ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు విష్ణుమూర్తికి. ప్రతి నెల కూడా మనకి 2 ఏకాదశులు వస్తుంటాయి. పౌర్ణమికి ముందు ఒకటి, తర్వాత పౌర్ణమి తర్వాత ఒకటి. 2 ఏకాదశులు కూడా ముఖ్యమైనవే. ఏవైనా కూడా మిగులు తగులు వస్తుంటాయి కాబట్టి నేను ఆ పూజా విధానం షేర్ చేస్తున్నప్పుడు ఏ రోజున చేసుకోవాలని షేర్ చేస్తాను. మనకి బుధవారం నాడు డిసెంబర్ 11వ తారీఖు ఏకాదశి. దీన్ని మోక్షద ఏకాదశి అని పిలుస్తారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అనుకున్న వాళ్ళు ఈ రోజున చేస్తారనమాట. ఇక వచ్చేసి ప్రదోష వ్రతాలు కానీ ముఖ్యంగా శివయ్యకు పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ 13వ తారీఖు కూడా ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. లేదా 14 చతుర్దశి తిథి పౌర్ణమి కలిసిన వాళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారండి. అయితే 14వ తారీఖు మార్గశిర పౌర్ణమి మిగులు తగుళ్ళు వచ్చే 15 పౌర్ణమి క్యాలెండర్లో ఉంది. పౌర్ణమి నోముల్లో వచ్చే వాళ్ళు కానీ రాత్రి వేళల్లో పౌర్ణమి తిథిని పాటించి పూజలు చేసుకునే వాళ్ళకి శనివారం 14వ తారీఖు పౌర్ణమి పూజలు చేసుకోవాలి. అయితే ఈ రోజున ఈ మార్గశిర పౌర్ణమి, దీన్ని కోరల పౌర్ణమి అని అంటారు. మరొక ప్రత్యేకత ఏంటంటే దత్త జయంతి కూడా.
మరి ఈ దత్త జయంతిని జరుపుకోవాలి అనుకుంటే డిసెంబర్ 15వ తారీఖు చేసుకోవాలి ఉదయం పూట. పౌర్ణమి పూజలు రాత్రి వేళలో చేసుకునేవి ఏదైనా ఉంటే కనుక నోములు, వ్రతాలు అటువంటివి వాళ్ళు 14 రాత్రికి చేసుకుంటారు. అంటే సాయంత్రం దాటాక చేసుకుంటారు. కాబట్టి మిగులు తగులు వచ్చింది పౌర్ణమి తిథి అనేది కూడా. డిసెంబర్లో ఎంతో ప్రత్యేకమైనది మార్గశిర మాసంలో ఈ మార్గశిర పౌర్ణమి. ఇక ఆ తర్వాత డిసెంబర్ 18వ తారీఖు పౌర్ణమి తర్వాత 3-4 రోజులకి మనకి చవితి తిథి అనేది ఉంటుంది. దీన్ని సంకష్టహార చతుర్థిగా చేసుకుంటూ ఉంటాము. తదియతో కూడిన చవితి ఉంటే ఇంకా చాలా మంచిది. ఇక్కడ మనకి తదియ పగలు 11:55 వెళ్ళిపోయి చవితి తిథి అనేది వస్తుంది. కాబట్టి ఈసారి బుధవారం వినాయకునికి ప్రత్యేకమైన రోజు. మనకు తెలిసిందే, సోమవారం శివయ్యని పూజిస్తాం, మంగళవారం అమ్మవారిని, బుధవారం వినాయకుడిని ఇలా పూజిస్తూ ఉంటాం కదా. బుధవారం ఈ సంకష్ట చతుర్థి రావటం వినాయకుడిని పూజించుకోవడానికి అతి ప్రత్యేకమైన రోజు అండి. మార్గశిర మాసంలో 18వ తారీఖు మనకి సంకష్టహార చతుర్థి. 13వ తారీఖు హనుమద్ వ్రతం కూడా ఉందండి. స్వామివారికి పూజ చేసుకునే హనుమంతునికి ప్రత్యేకంగా పూజ అనేది చేసుకుంటూ ఉంటారు. ఆకు పూజలు అవి చేయించుకోనుకుంటే ఒక ప్రత్యేకమైన రోజు అనమాట హనుమద్ వ్రతం అనేది. సో అది 13వ తారీఖు వచ్చింది డిసెంబర్ 13న. ఇక మళ్ళీ ఏకాదశి వచ్చేసి 26. దీన్ని సఫల ఏకాదశి అని అంటారు. డిసెంబర్ 26న వచ్చింది. ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అనుకున్న వాళ్ళు 26ని చేసుకోవాలి. అయితే ఉపవాసాలు అవి ఉంటుంటారు కాబట్టి ఉపవాస నియమాలు అవన్నీ నేను పూజా వీడియోస్లో షేర్ చేస్తూనే వస్తున్నాను. అయితే ఇక వచ్చేసి మళ్ళీ 28వ తారీఖు మనకి శని త్రయోదశి అండి. త్రయోదశి తిథి అనేది శనివారం నాడు కలిసి వస్తే శని త్రయోదశి అంటారు. ఏళ్ళనాడు శని, అష్టమ శని అని ఇటువంటివి ఏవైనా కూడా ఆ దోషాలను తొలగిపోవడం కోసం శనీశ్వరునికి పూజ చేసుకునే అతి ముఖ్యమైన రోజు. ఇది అరుదుగా వస్తుంటుంది. ఈ త్రయోదశి తిథి అనేది శనివారం కలిసి రావటం కాబట్టి డిసెంబర్ 28 శని త్రయోదశి. ఇక 30వ తారీఖుతో మనకి మార్గశిర మాసం కంప్లీట్ అయిపోతుందండి. అయితే ఈ మధ్యలో పౌర్ణమి వేళలో మనం అంటే చంద్రుడు మృగశిర నక్షత్రంలో ఉంటే మార్గశిర మాసం అని ఎలా అనుకున్నామో సూర్యుని గమనాన్ని బట్టి కూడా మనము మాసాన్ని లెక్కించుకుంటాం. అయితే అది ధనస్సు రాశిలోకి స్వామివారి సూర్యనారాయణమూర్తి వచ్చినప్పుడు ఆ సంక్రమణం జరిగినప్పుడు ధనుర్మాసం మొదలవుతుంది. అది ఈ మార్గశిర మాసం మధ్యలో వస్తుందన్నమాట. డిసెంబర్ 16వ తారీఖు మనకి ధను సంక్రమణం జరిగి ధనుర్మాసం మొదలైపోతుంది. ధనుర్మాసం అనేది ప్రత్యేకంగా తిరుప్పావై పఠనం చేస్తూ విష్ణుమూర్తి స్వామివారికి ప్రత్యేకంగా పూజ చేసుకుని అతి ముఖ్యమైన మాసం. అంటే సూర్యుని గమనాన్ని బట్టి 16వ తారీఖు నుంచి ధనుర్మాసం మొదలైతే ఈ రోజు నుంచి నెలగంట పడతారు. సో మనకు తెలిసిందే, ఆడవారందరం కూడా ఈ నెలపాటు మళ్ళీ మనకి కనుమ వరకు కూడా ముగ్గులు వేస్తూ ఉంటాం కదా, ఆ మాసం అంతా అనమాట. అయితే ఈ ధనుర్మాసం గురించి నేను ప్రత్యేకంగా మరొక వీడియో అయితే షేర్ చేస్తానండి. మామూలుగా ఈ మార్గశిర మాసంలో డిసెంబర్ 16 నుంచి కూడా నెలగంట పట్టి ధనుర్మాసం అనేది మొదలైపోతుంది. సూర్యుని గమనాన్ని బట్టి ఈ ధనుర్మాసం లెక్కేసుకుంటారు. అయితే పౌర్ణమి నెలలో మనం పౌర్ణమిని అనుసరిస్తాం కాబట్టి మనం ఇప్పుడు మార్గశిర మాసానికి రాబోతున్నాం అనమాట. మార్గశిర మాసం ఎంటర్ అయిపోతుంది డిసెంబర్ 2 నుంచి. ఈ మధ్యలోనే ఈ ధనుర్మాసం మొదలవుతుంది. 29వ తారీఖు మాస శివరాత్రి కూడా అండి. చతుర్దశి తిథిలో ఉన్నప్పుడు శివయ్యకి ప్రత్యేకంగా శివరాత్రి అంత పూజలాగా కూడా మాస శివరాత్రి చేసుకోవడం జరుగుతుంది. చాలా మంచిది. అయితే ఈ మార్గశిర మాసంలో మరొక ప్రత్యేకత శివయ్యకి ఆర్ద్ర నక్షత్రం రావటం. ఇది చాలా మంది అడుగుతున్నారు. ఇది నేను త్వరలోనే ఈ ఆర్ద్ర నక్షత్రం ప్రాముఖ్యత మార్గశిర మాసంలో ఏంటి అనేది నేను మరొక వీడియోతో షేర్ చేస్తాను. ఆ రోజు పూజను ఎలా చేసుకోవాలి, ఏ టైంలో అభిషేకం చేసుకోవాలి అనేది పూర్తి నియమాలతో నేను వీడియోతో షేర్ చేస్తాను. ఇక డిసెంబర్ 30వ తారీఖుతో మనకి మార్గశిర మాసం అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా మార్గశిర మాసంలో అయితే ఇన్ని పండుగలు ఉన్నాయండి. మరి ఈ మార్గశిర మాసంలో ప్రత్యేకంగా ఉన్న పండగలతో పాటు ఎంతో ప్రాముఖ్యత కలిగినవి లక్ష్మీ వారాలు 4 వచ్చాయి. మనం 5వ వారం అంటే పుష్యమాసంతో కూడా కలిపి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. మార్గశిర మాసంలో వచ్చేది ఈసారి 4 వారాలు వచ్చాయి లక్ష్మీ వారాలు. ఇక అలాగే ధనుర్మాసం, నెలగంట పట్టడం, సంకష్ట చతుర్థి, ఎంతో ముఖ్యమైన సుబ్రహ్మణ్య షష్ఠి, ఇవలా ఎంతో ముఖ్యమైన పండుగలు అయితే మార్గశిర మాసంలో ఉన్నాయండి. ఇవండి మార్గశిర మాసంలో వచ్చిన పండుగలు. మరి ముందు కూడా వీటన్నిటిని ఎలా మనం పాటించాలి, ఎలా చేసుకోవాలనేది నేను ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. మరి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.